ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి నేను ఒక చదువుకున్న విద్యార్థికుడిగా నేను చెప్తున్నాను, ఏమీ అభివృద్ధి లేదు. మూడు రాజధానులు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందండి? పిల్లల సిలబస్లో ఆ రాజధాని ఎక్కడైనా అంటే సమాధానం ఉందా చెప్పండి? రాజధాని లేకుండా పరిపాలన ఎలా సాగుతుంది అసలు? ఎక్కడైనా అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అభివృద్ధి ఉందా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందా? ఏమీ లేదు. ఏంటంటే మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానులమే. నేను మా ఊరు రాజశేఖర రెడ్డి గారిని తీసుకెళ్ళాను ముమ్మడివరం కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళి అప్పుడు మా చిన్నాన్నగారు ఆయన బాగా ఫోకస్లో ఉండేవారు. నేను జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిని. నాకు ఇంకా పొలిటికల్గా అందరితోటి మంచి అనుబంధాలు ఉన్నాయి. అయితే ఆ రోజు బై ఎలక్షన్లో నేను రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రాం రోడ్ షో అయితే మా ఊరు తీసుకెళ్ళాను. నేను రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అభిమానం. ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అయితే ఈయన మాత్రం ఏంటంటే కొంచెం ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువని అనిపించింది. ఎవరిని సంప్రదించడం అది లేదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారేమో అని అనిపించింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? మీ ఇంట్లో యువతకు కానీ మీ చుట్టుపక్కల యువత ఉంటారు కదా, వాళ్ళకి? నేను వినలేదండి అసలు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగా. ఇప్పుడు ఏం వినలేదు. నాకు తెలిసి మరి ఏమి వినలేదండి. విడుదలకి ఏమీ లేదు, వినలేదు అసలు. వచ్చి ప్రపంచం అంతా ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి పెట్టి మొత్తం 20 years బ్యాక్ వెళ్ళిపోయాం మనం. నా అభిప్రాయం అవునంటారు కాదంటారా? 20 years బ్యాక్ వెళ్ళిపోయాం. ఏం అభివృద్ధి ఏం కనబడడం లేదు. ఇప్పుడు అమ్ముతున్న వైన్ షాప్లో మద్యం కూడా లిక్కర్ కూడా చీప్ లిక్కర్ అమ్ముతున్నారు కదా, అంటే అది క్వాలిటీ లెస్ అమ్ముతున్నారు. క్వాలిటీ లేదని చెప్పుకుంటాను. నాకైతే ఆ బ్రాండ్స్ తోటి అది మాకు పరిచయాలు లేవు, బాగా అలవాట్లు లేవు. దాని గురించి మరి బయట చదువుకోవడం, పేపర్లో అది చెప్పి వినడం తప్ప మేము ఎప్పుడు లిక్కర్ షాప్ దగ్గరికి లేదండి. ఎప్పుడు లిక్కర్ షాపుల వైపు వెళ్ళలేదు. మేము అలాంటి కల్చర్కి దూరంగా ఉంటాం. లేదా మాకు వైన్ షాపుల గురించి అయితే మాకు తెలియదు. గెలుస్తారనే అనుకుంటున్నాం, గెలవాలనే కోరుకుంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ముందు రాజధాని కావాలి, శాంతి భద్రతలు కావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి. అది మన కోరిక. అంటే నేను బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు చేసిన చాలామంది ముఖ్యమంత్రులను చూశాను నేను. అయితే ఇంత అది పక్షపాతంగా ఎక్కడ చూడలేదు అసలు, వన్ సైడ్. దాని మీద నాకు పెద్ద అవగాహన లేదండి. ఆయన అయితే జాతీయ నాయకుడు, మంచి అందరికీ నాయకుడే, ఒక హరిజనులకే కాదు, మన రాజ్యాంగంలో పాలు పంచుకునే వ్యక్తి. ఆయన గౌరవించవలసిన బాధ్యత ఉంది. అది మరి ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించేంత అర్హత నాకు లేదు. నాకు విజయవాడ పరిచయం తక్కువ. నేనేదో పని నుండి వచ్చాను ఇక్కడికి. అంతే. మరి అది అవుట్స్కట్స్లో పెడితే ఏంటి అనేది, మధ్యన పెడితే ఉపయోగం ఏంటి అనేది నాకు తెలియదు. అది మరి అది నాయకుల తీసుకున్న నిర్ణయాన్ని మనం ఏం చేయగలం? ఇది ఆయన మహనీయుడు, గొప్ప వ్యక్తి, గౌరవించదగ్గ వ్యక్తి. అంబేద్కర్ అంటే ఆయన మన రాజ్యాంగం రచనలో ఆయన ఒక భాగం అని చెప్పి మేము విన్నాం, మాకు తెలిసింది. మనం ఆయన గౌరవించాలి. అది ఏ విధంగా